రేషన్ కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని అన్నారు. హుజూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 85% జనాభాకు సన్నబియ్యం అందనుందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్లో అమ్ముతున్నారని అన్నారు. సన్న బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి ఇతర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాటు చేశామని, కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నట్లు చెప్పారు. రేషన్ బియ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా 10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఉగాది తర్వాత ఏఐ ఫ్యూచర్ సిటీకి భూమిపూజ చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు రూపొందించామని, 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు టెక్ సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో తెలంగాణ హబ్గా మారుతుందని శ్రీధర్ బాబు అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్న శ్రీధర్ బాబు, పారిశ్రామికవేత్తలు ఎదిగితే రాష్ట్రం వృద్ధి చెందుతుందని, ప్రతిభగల యువతే రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ఆస్తి అని అభిప్రాయపడ్డారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.